సో 2025 సంక్రాంతికి 3 పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. సో ఈ 3 సినిమాల్లో అసలైన సంక్రాంతి విన్నర్ ఏ సినిమా అనేది నేను ఇప్పుడు చెప్పడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ ఈ సినిమాలు రిలీజ్ అయ్యి చాలా డేస్ అయిపోయాయి. సో డేటా అనేది కరెక్ట్ గా రావడానికి ఎంత టైం పట్టింది కాబట్టి నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను. సో ఇప్పుడు 2025 లో అసలైన సంక్రాంతి విన్నర్ ఏ సినిమా అనేది నేను వితౌట్ షుగర్ కోటింగ్ చెప్పేస్తాను. సో ఈ 3 సినిమాల్లో నాకైతే ఫస్ట్ డాకు మహారాజ్ నచ్చింది, దాని తర్వాత గేమ్ చేంజర్, లాస్ట్ లో సంక్రాంతికి వస్తున్నాం. సో యాక్చువల్ గా ఈ సినిమాలు రిలీజ్ అవ్వక ముందు కూడా నా ప్రిఫరెన్స్ ఆర్డర్ కూడా ఇదే ఉండేది. ఫస్ట్ డాకు మహారాజ్ కి, తర్వాత గేమ్ చేంజర్, తర్వాత సంక్రాంతి వస్తున్నాం. సో ఇక్కడ నాకు ఏ సినిమా నచ్చింది అనేది మ్యాటర్ కాదు, ఓవరాల్ గా జనాలకి ఏ సినిమా నచ్చింది, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఏం చెప్తున్నాయి, మౌత్ టాక్ ఏంటి, బయట రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి అనేది మ్యాటర్. కాబట్టి 2025 అసలైన సంక్రాంతి విన్నర్ ఏ మూవీ అనేది నేను రకరకాల పారామీటర్స్ తీసుకొని, అంటే ఇప్పుడు బుక్ మై షో, మూవీ బడ్జెట్, టోటల్ రేటింగ్ ఎలా ఉంది, మూవీలో ఫ్లాస్ పాజిటివ్స్ ఏంటి, అసలు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా చూసి ఫైనల్ గా 2025 లో అసలైన సంక్రాంతి విన్నర్ ఈ 3 మూవీస్ లో ఏది అనేది మీకు చెప్పేస్తాను. సో వెల్కమ్ బ్యాక్ టు మూవీ డన్ తెలుగు. మీరు కానీ నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఒకసారి నా ఛానల్ ఉన్న కంటెంట్ చెక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని కూడా లైక్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ ఈ 3 మూవీస్ లో పెద్ద సినిమా ఏది, మీడియం రేంజ్ సినిమా ఏది, చిన్న సినిమా ఏది. ఈ మూవీస్ వరకు చూసుకుంటే గేమ్ చేంజర్ మూవీ 450 కోట్ల బడ్జెట్ తో పెద్ద సినిమాగా మనకు కనబడుతుంది. దాని తర్వాత డాకు మహారాజ్ చూసుకుంటే 100 కోట్ల బడ్జెట్ తో మీడియం రేంజ్ సినిమాగా కనబడుతుంది. చివరిగా సంక్రాంతికి వస్తున్న 50 కోట్ల బడ్జెట్ తో ఈ 3 సినిమాల్లో చిన్న సినిమాగా మనకు కనబడుతుంది. అండ్ గేమ్ చేంజర్ మూవీ ఏమో 700 రోజులు షూటింగ్ జరుపుకుంటే సంక్రాంతికి వస్తున్న జస్ట్ 72 రోజులే షూటింగ్ జరుపుకుంది. డాకు మహారాజ్ షూటింగ్ ఎన్ని డేస్ జరుపుకుంది అనేది మన దగ్గర ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో బుక్ మై షో పరంగా ఈ 3 సినిమాల్లో సంక్రాంతి విన్నర్ ఏది ముందు చూద్దాం. ముందు గేమ్ చేంజర్ విషయానికి వస్తే బుక్ మై షోలో గేమ్ చేంజర్ మూవీకి 7.4 స్టార్స్ అయితే రేటింగ్ ఉంది. అదే డాకు మహారాజ్ చూసుకుంటే 8.8 స్టార్స్ అయితే బుక్ మై షోలో ఉంది. కానీ సంక్రాంతికి వస్తున్నానికి 9 స్టార్స్ తో బుక్ మై షోలో నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. అండ్ బుక్ మై షోలో విన్నర్ కూడా సంక్రాంతికి వస్తున్న మూవీ అని చెప్పొచ్చు. సో ఈ స్టార్స్ అనేవి ఆడియన్స్ ఆల్రెడీ బుక్ మై షోలో టికెట్ బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చిన రేటింగే. సో ఇందులో ఫేక్ ఏం ఉండదు. కాబట్టి బుక్ మై షో పరంగా చూసుకుంటే సంక్రాంతికి వస్తున్నాం మూవీ అయితే 9 స్టార్స్ తో టాప్ లో ఉంది. డాకు మహారాజ్ 8.8 స్టార్స్ తో సెకండ్ ప్లేస్ లో ఉంది. అలాగే గేమ్ చేంజర్ 7.4 స్టార్స్ తో లాస్ట్ ప్లేస్ లో ఉంది. అలాగే బుక్ మై షోలో గేమ్ చేంజర్ మూవీకి 86,300 ఓట్స్ పడితే డాకు మహారాజ్ కి 59,300 ఓట్లు అయితే పడ్డాయి. అలాగే సంక్రాంతికి వస్తున్నానికి 55,900 ఓట్లే పడ్డాయి. సో బుక్ మై షో ఓట్స్ పరంగా చూసుకుంటే గేమ్ చేంజర్ మూవీకి ఎక్కువ ఓట్స్ ఉన్నాయి. దాని తర్వాత సెకండ్ ప్లేస్ లో 59,300 ఓట్లతో డాకు మహారాజ్ సెకండ్ ప్లేస్ లో ఉంటే 55,900 ఓట్లతో సంక్రాంతికి వస్తున్నాం థర్డ్ ప్లేస్ లో ఉంది. అలాగే లాస్ట్ 24 అవర్స్ లో గేమ్ చేంజర్ మూవీకి 8,230 టికెట్స్ అయితే బుక్ మై షోలో బుక్ అయ్యాయి. అదే డాకు మహారాజ్ చూసుకుంటే లాస్ట్ 24 అవర్స్ లో 12,830 టికెట్లు అయితే బుక్ మై షోలో బుక్ అయ్యాయి. సో గేమ్ చేంజర్ కంటే డాకు మహారాజ్ కి లాస్ట్ 24 అవర్స్ లో బుక్ మై షోలో ఎక్కువ టికెట్స్ అయితే సోల్డ్ అయ్యాయి. కాకపోతే సంక్రాంతికి వస్తున్నాం మాత్రం కేవలం ఒక గంటకి 2,580 టికెట్లు సోల్డ్ అవుట్ అయ్యాయి. అంటే ఇక్కడ క్లియర్ గా సంక్రాంతికి వస్తున్నాం టికెట్స్ అయితే విపరీతంగా సేల్ అవుతున్నాయి. కాబట్టి ఈ క్రైటీరియాలో చూసుకుంటే సంక్రాంతికి వస్తున్నాం క్లియర్ వినర్ అని మనకి ఈజీగా తెలిసిపోతుంది. అలాగే మనం ఇప్పటి వరకు బుక్ మై షోలో ఈ 3 సినిమాలకి రేటింగ్ ఎంత ఉందని చూసాం. కాకపోతే మనం ఎప్పుడు కూడా ఈ రేటింగ్ అనేది ఐఎంబిడిని ఎక్కువ నమ్ముతాం కాబట్టి సో అసలు ఈ 3 సినిమాల్లో ఐఎంబిడి రేటింగ్ ఎలా ఉందో చూసుకుంటే థర్డ్ ప్లేస్ లో గేమ్ చేంజర్ ఉంది. కేవలం ఐఎంబిడి 6.7 రేటింగ్ అయితే గేమ్ చేంజర్ మూవీకి ఇచ్చింది. అలాగే డాకు మహారాజ్ కి 6.9 రేటింగ్ అయితే ఐఎంబిడి ఇచ్చింది. అన్నిటికన్నా టాప్ ప్లేస్ లో అయితే సంక్రాంతికి వస్తున్నాం కి 7 రేటింగ్ అయితే ఐఎంబిడి ఇచ్చింది. సో ఐఎంబిడి రేటింగ్ ప్రకారం చూసుకుంటే సంక్రాంతికి వస్తున్న మూవీ క్లియర్ విన్నర్ అని మనకి ఈజీగా తెలిసిపోతుంది. అలాగే ఇంకా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ సో ఫార్ ఎలా ఉన్నాయి ఈ 3 మూవీస్ కి ఒకసారి చూసుకుంటే గేమ్ చేంజర్ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చి 223 కోట్లు. సో ఇప్పటి వరకు గేమ్ చేంజర్ కి 11 డేస్ లో 126.72 లక్షల షేర్ అయితే వచ్చింది. టోటల్ గా గ్రాస్ చూసుకుంటే 262 కోట్లు అయితే వచ్చింది. ఇంకా 96 కోట్ల షేర్ అయితే గేమ్ చేంజర్ మూవీ కలెక్ట్ చేయాలి. అలాగే ఇంకా 188 కోట్ల గ్రాస్ అయితే గేమ్ చేంజర్ మూవీ కలెక్ట్ చేయాలి. సో దీన్ని బట్టి చూసుకుంటే గేమ్ చేంజర్ మూవీకి నష్టాలు అయితే వస్తాయని మనకు కన్ఫర్మ్ అయిపోతుంది. అలాగే మనం డాకు మహారాజ్ చూసుకుంటే 82 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. సో ఇప్పటి వరకు 78,82 లక్షల షేర్ అయితే ఆల్రెడీ కలెక్ట్ చేసేసింది డాకు మహారాజ్ మూవీ. ఓవరాల్ గా గ్రాస్ చూసుకుంటే 141.45 లక్షలు అయితే కలెక్ట్ చేసింది. ఇంకా జస్ట్ 3,50 లక్షల షేర్ కలెక్ట్ చేస్తే డాకు మహారాజ్ సేఫ్ ప్లేస్ లోకి వెళ్ళిపోతుంది. సో డాకు మహారాజ్ కి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ప్రాఫిట్స్ అంటే భారీగా రాకపోవచ్చు కానీ అంత కొంత ప్రాఫిట్స్ అయితే డాకు మహారాజ్ కి అయితే వచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికి అయితే డాకు మహారాజ్ సేఫ్ జోన్ లో ఉంది. అలాగే ఇంకా సంక్రాంతికి వస్తున్నాం చూసుకుంటే టోటల్ 43 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే సంక్రాంతికి వస్తున్నాం బరిలోకి దిగింది. ఇప్పటి వరకు 7 రోజుల్లో సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్ చూసుకుంటే 106.45 లక్షల షేర్ అయితే ఇప్పటి వరకు కలెక్ట్ చేసింది. సో ఇది భారీగా కలెక్ట్ చేసిందని మనం చెప్పుకోవచ్చు. అలాగే గ్రాస్ చూసుకుంటే 185 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. సో ఆల్రెడీ సంక్రాంతికి వస్తున్నాం 65 కోట్ల ప్రాఫిట్ అయితే వచ్చేసింది. సో మనం ఇక్కడ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ లో చూసుకుంటే సంక్రాంతికి వస్తున్నాం క్లియర్ విన్నర్ అని ఈజీగా మనకు అర్థమైపోతుంది. సో బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ పరంగా చూసుకుంటే సంక్రాంతికి వస్తున్నాం టాప్ ప్లేస్ లో ఉంటే ప్రాఫిట్ లో డాకు మహారాజ్ సెకండ్ ప్లేస్ లో ఉంది. గేమ్ చేంజర్ లాసెస్ తో థర్డ్ ప్లేస్ లో ఉంది. నెక్స్ట్ అసలు ఈ 3 మూవీస్ లో ఆడియన్స్ ఎక్కడ ఎక్కువగా వెళ్తున్నారు, ఏ విధమైన ఆడియన్స్ వెళ్తున్నారు చూసుకుంటే మనకి గేమ్ చేంజర్ ఇంకా డాకు మహారాజ్ చూసుకుంటే
బీసీ సెంటర్ ఆడియన్స్ ని కొంచెం బాగా అట్రాక్ట్ చేసింది. అలాగే మనకు సంక్రాంతికి వస్తున్నాం చూసుకుంటే క్లియర్ గా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే అట్రాక్ట్ చేసింది. డాకు మహారాజ్ అయితే స్టార్టింగ్ లో ఓపెనింగ్స్ అయితే చాలా బాగా వచ్చాయి. కాకపోతే సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అయ్యాక సంక్రాంతికి వస్తున్నాం పాజిటివ్ టాక్ రావడం వల్ల డాకు మహారాజ్ కలెక్షన్స్ అయితే కొంచెం స్లో అయ్యి గేమ్ చేంజర్ మూవీకి అయితే సంక్రాంతికి వస్తున్నాం క్లియర్ గా దెబ్బేసిందని మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్న మూవీకి బయట మౌత్ టాక్ అయితే చాలా బాగుంది అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సంక్రాంతికి వస్తున్న మూవీకి గట్టిగానే వెళ్తున్నారు. సో ఇదంతా కూడా గేమ్ చేంజర్ కి గట్టి దెబ్బేసింది. సంక్రాంతికి వస్తున్న ఒకవేళ యావరేజ్ టాక్ గానీ అబౌవ్ యావరేజ్ టాక్ గానీ వచ్చుంటే డాకు మహారాజ్ కలెక్షన్స్ అయితే చాలా గట్టిగా వచ్చేవి. నెక్స్ట్ అసలు ఈ 3 మూవీస్ లో ఫ్లాస్ ఏంటి, కొంచెం పాజిటివ్స్ ఏమున్నాయో చూసుకుంటే స్టోరీస్ విషయానికి వస్తే గేమ్ చేంజర్ మూవీ రొటీన్ స్టోరీ అండ్ సెకండ్ హాఫ్ డౌన్ అవ్వడం ఇలాంటి అన్ని ఉండడం వల్ల కేవలం ఈ సినిమా ఆర్సీ ఫ్యాన్స్ కి మాత్రం నచ్చింది. బట్ అక్కడ డాకు మహారాజ్ చూసుకుంటే ఫస్ట్ హాఫ్ అయితే చాలా పీక్స్ లో ఉంటది, ఎలివేషన్స్ అవి చాలా గట్టిగా ఉంటాయి. బట్ సెకండ్ హాఫ్ అయితే కొంచెం డౌన్ అయింది, స్టోరీ ఎటేటో వెళ్తుంటది. సో క్లైమాక్స్ కూడా ప్రెడిక్టబుల్ గా ఉండడం వల్ల ఈ మూవీ బాలయ్య ఫ్యాన్స్ తో పాటు కొంతమంది ఫ్యామిలీ ఆడియన్స్ కూడా నచ్చింది. అలాగే అక్కడ సంక్రాంతికి వస్తున్నాం చూసుకుంటే అనిల్ రావిపూడి అతి కామెడీ నాకైతే పెద్ద ఎక్కదు. కాకపోతే ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి మిగతా అందరూ కామన్ ఆడియన్స్ కూడా నచ్చింది. బట్ సంక్రాంతికి వస్తున్న క్లైమాక్స్ అయితే కొంచెం దెబ్బేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సినిమా అంతా ఒకలా ఉంటది, క్లైమాక్స్ లో ఆ గురువు గురించి ఏదో ఒక మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేశారు, అది ఒకటే ఏదో అతికించినట్టు ఉంటది. బట్ ఓవరాల్ గా చూసుకుంటే గేమ్ చేంజర్ మూవీ ఒక పొలిటికల్ డ్రామాగా మిగిలిపోయింది. అఫ్కోర్స్ సినిమాలో అప్పన్న ఎమోషన్ అనేది గట్టిగా ఉన్నా సరే ఇది ఒక పొలిటికల్ డ్రామాగా మనం చెప్పుకోవచ్చు. అక్కడ డాకు మహారాజ్ చూసుకుంటే ఒక ఎమోషన్ ఇంకా సెంటిమెంట్ ఇదంతా కూడా డాకు మహారాజ్ లో మనకు కనిపిస్తుంది. సంక్రాంతికి వస్తున్నాం చూసుకుంటే అక్కడ క్లియర్ గా లాజిక్స్ అవి ఏవి మనం ఆలోచించక్కలేదు, అదొక ఎంటర్టైన్మెంట్ ఇంకా ఫన్ ఓరియంటెడ్ మూవీ అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా మనం బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కానీ బయట ఉన్న రిపోర్ట్స్ కానీ ఆడియన్స్ మౌత్ టాక్ కానీ పబ్లిక్ లో ఉన్న రెస్పాన్స్ అయితే సో ఈ 2025 సంక్రాంతికి వస్తున్న మూవీ క్లియర్ విన్నర్ గా మనం చెప్పుకోవచ్చు. డాకు మహారాజ్ సెకండ్ ప్లేస్ లో ఉంది, గేమ్ చేంజర్ థర్డ్ ప్లేస్ లో ఉంది. సో ఇది ఈ రోజు వీడియో. మీకు గానీ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.